హాయ్ అండి, వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనం వెజ్ నాన్ వెజ్ ఏ బిర్యానీలోకైనా పులావ్లోకైనా బాగుండేలాగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. మీకు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 3 ఎండుమిర్చి వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా డ్రైగా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 3 లవంగాలు వేసి అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక ఆనియన్ని పేస్ట్ లాగా చేసుకొని ఇందులోకి వేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీని పచ్చితనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 టమాటోలని మిక్సీ పట్టుకొని ప్యూరీలాగా చేసుకొని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీలు కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నింటినీ కలిసే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మసాలా, మన రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఇది ఉడకనివ్వాలి. చూడండి ఏ విధంగా ఉడుకుతుందో ఈ విధంగా ఉడకనివ్వాలి. ఇదే విధంగా మనకి గ్రేవీ లాగా అయ్యేంత వరకు మనము దీన్ని ఉడకనివ్వాలి. చూడండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని తినేయడమే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.